ఓజీ సినిమా గురించి మాట్లాడే ముందు ఒక 2 విషయాలు మాట్లాడతాను. ఒకటి సినిమా గురించి అండ్ ఇంకోటి వచ్చేసి ఫ్యాన్స్ గురించి. అంటే ఫ్యాన్స్ అంటే చాలా ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటారు కొంతమంది. సో ఇక్కడ చూడండి ఈయన ఏం చెప్తున్నాడు. రోడ్ల పైన పండేస్తాం. సో రోడ్డు మీద వచ్చేసి పంటాడంట. అసలు దిమాక్ ఉండి మాట్లాడతారు, దిమాక్ లేకుండా మాట్లాడతారు, అసలు తాగేసి వచ్చి మాట్లాడతారు, నాకు అర్థం కావట్లేదు. ఒక అభిమాని అయ్యి ఉంటే నీకు ఒక రాజకీయ పరంగా అభిమానించిన ఒకే పర్లా అండ్ సినిమా యాక్టర్గా అభిమానించిన ఒకే పర్లా, దానిలో మీరు తప్పు పట్టడానికి ఏం లేదులే. కానీ సో సినిమాని చూడడానికి వచ్చినప్పుడు సినిమా చూడాలి. రోడ్డు మీద పంటము, మేము బస్సు ఎక్కుతాము, అద్దాల వల్ల కొడతాము, బండ్లు తీసుకొని స్టంట్లు వేస్తాము, ట్రాఫిక్ జామ్ చేస్తామంటే స్టేట్ గవర్నమెంట్ గాజులు వేసుకొని కూర్చుంటుందా? పోలీసులు లంగ కట్టుకొని కూర్చుంటారా? లేదు కదా. కేసులు రాస్తారు కదా, గుద్దల లాఠీలు గుసాయిస్తారు. అప్పుడు ఏం చేస్తారు? అర్థమవుతుందా మీకు? ఇలాంటి వాళ్ళు రెచ్చగొడతారు. అసలు రెచ్చగొడితే రెచ్చిపోకండి. అర్థమవుతుందా? ఏ హీరో చెప్తా ఉన్నాడు, మీరు నా కోసం రోడ్ల మీద పండండి, స్టంట్లు వేయండి, అద్దాల వల్ల కొట్టండి, గొంతులు చింపేసుకోండి, అరవండి, నా కోసమే అరవండి 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 అని ఎవడు చెప్తాడు? ఎవడు చెప్తలేడు కదా. మరి ఈ చిల్లర పనులు అయింది, నాకు అర్థం కావట్లేదు. ఓకే, నీకు అభిమానం ఉంటే సినిమా చూడండి. థియేటర్ లోపల 2 గంటల 3 గంటల ఎంత గంట సినిమా ఉంటుంది అన్నది. సో చూడండి, అరవండి, ఎంజాయ్ చేయండి, చొక్కలు చింపుకోండి, గొంతులు చింపేసుకోండి, ఏదైనా చేసుకోండి. కానీ థియేటర్ బయటికి వచ్చేసిన తర్వాత ప్రశాంతంగా మీ ఇంటికి వెళ్ళేసి తినేసి మీ పనులు ఏందో మీరు చూసుకోండి, అంతేగాని ఏడికి వచ్చేసి సినిమా థియేటర్లకు తాగేసి వస్తాము, అరుస్తామంటే కుదరదు కదా. కేసులు అవుతాయి కదా, లాఠీలు దిగిపోతాయి కదా. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి. ఏ హీరో అయినా చెప్తున్నాడా నా కోసం మీరు ఇలా చేయండి అని చెప్పేసి? మహేష్ బాబు కావచ్చు, ప్రభాస్ అన్న కావచ్చు, సో రామ్ చరణ్ అన్న ఏ హీరో అయినా, ఎన్టీఆర్ చాలామంది యాక్టర్స్ ఉన్నారు కదా, నా కోసం మీరు ఇది చేయండి అని అంటున్నారా? ప్రతి హీరో కోరుకునేది ఒకటే, వాళ్ళ అభిమానులు క్షేమంగా వచ్చేసి సినిమా చూసేసి వెళ్ళిపోతే చాలు, ఎంజాయ్ చేసుకొని సంబరంగా కాస్త హ్యాపీగా ఉంటే చాలు, ఇది ఒకటే కోరుకుంటారు. కానీ నా కోసం గొంతులు చింపుకోవాలి, బయటికి వచ్చేయాలి, స్టంట్లు చేయాలి, బస్సులు తగలబెట్టాలి, ఎవరైనా ఏ హీరో అని అనుకుంటారు? కాదు కదా. మరి ఎందుకు ఈ తీట ఎందుకు, దోల ఎందుకు, దురద ఎందుకు, నాకు అర్థం కావట్లా. సో మీ అందరికి కూడా నేను చెప్పేది ఒకటే, పోస్టర్ మాత్రం ఏం పెట్టినా అంటే రివ్యూ అని పెట్టాను. కానీ ఇంకా సినిమా ఇంకా మ్యాక్సిమం ఇంకా ఎల్లుండి రిలీజ్ అవుతుంది. 24కి 9 PM బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు అవి పడతాయి. 25కి అయితే రిలీజ్ అవుతూ ఉంది కదా. సో సినిమాకు ఫ్యామిలీతో వెళ్ళండి, ఫ్రెండ్స్తో వెళ్ళండి, చూడండి, ఎంజాయ్ చేయండి. అంతేగాని ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడి పిచ్చి చేష్టలు చేస్తే మిమ్మల్ని ఎవడు కాపాడలేడు. మీకన్నా బుర్ర తక్కువ ఎదవలు ఎవరు ఉండరు. అదే నేను చెప్పాలనుకున్నది.